నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి 17వ డివిజన్ పెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు బాలినేనికి స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి గురించి వివరించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పెల్లూరు గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తామని స్థానికులు సంతోషంగా బాలినేనికి తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీలో బాలినేని పర్యటించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆజన్న, గంటా రామనాయుడు, బొమ్మినేని మురళి, గొరిపాటి శ్రీనివాసరావు, గుర్రం వెంకయ్య, మట్టె రాఘవ, బొట్ల సుబ్బారావు, చావల శివ, పురిని ప్రభావతి, గ్రామ నాయకులు పి నారాయణ, మోహన్, వేణు, వెంకట్రావు, ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, వాసు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా అటు వస్తారు, అటు వెళ్తే అన్నా ఇటు వీడియో వస్తుంది కదా. ఇటు చూడు పెద్ద, ఇటు చూడు, ఇటు చూడు, ముందు 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 ఎన్నికల విధులపై పీఓలకు, ఏపీఓలకు సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఓలు, ఏపీఓల విధులు, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపైన అన్ని జిల్లాల యంత్రాంగం చేపట్టిన చర్యలపై సీఈఓ ఆరా తీశారు. ఆర్ఓలకు, ఏఆర్ఓలకు ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. వీరు క్షేత్రస్థాయిలో పోస్టల్ బ్యాలెట్స్, హోమ్ ఓటింగ్ టీంలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా పీఓలకు, ఏపీఓలకు విధుల నిర్వహణపై ఈ నెల 5, 7వ తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది అందరికీ తగిన అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ పెట్టినదిలో ఈ అబ్జర్వర్స్ వచ్చిన వాళ్ళు మెయిన్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ గురించి ఇవన్నీ చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వర్స్ దే విల్ గో అండ్ సీ దాంట్లో పెద్ద పని లేదు, దే విల్ గో అండ్ సీ దట్. ఇది కాకుండా అదర్ లొకేషన్స్, అదర్ కాన్స్టిట్యున్సీస్లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ కానీ, ఓకే, అదర్ కాన్స్టిట్యున్సీలో ఉంటున్న కంట్రోల్ అండ్ కమాండ్స్ వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు ఈ నోడల్ ఆఫీస్ సిస్టమ్స్, ఇదన్నీ వీ నీడ్ టు ప్రిపేర్ గుడ్ ఆల్బమ్. RO office, also nothing but RO office, command and control RO office. Idani before going, without going there, we need to prepare a photo album. Everything, some sample polling stations. The last polling stations.
లాంగెస్ట్ పోలింగ్ స్టేషన్ ఏది ఆ ఫొటోస్, అర్బన్ పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుంది. సో యాజ్ పర్ అవర్ వాట్ ఎవర్ అబ్జర్వర్ వాంట్స్ టు సీ, అబ్జర్వర్ హ్యాండ్బుక్ లో కొన్ని ఐటమ్స్ ఉంది కదా, ఇది చేయాలని. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచ్చిదేవి అన్నారు. 19వ డివిజన్లో 11 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. భాగ్యనగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచ్చిదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచ్చిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కుట్రలతో వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చేశారని సచిదేవి అన్నారు. నిస్వార్థంగా సేవ చేసే వాలంటీర్లకు రాజకీయం అంటగట్టి లబ్ధిదారులపై కక్ష తీర్చుకోవడం ఎంతవరకు సబబు అని టీడీపీని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాసన్నను జగనన్నను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు రాజేష్, ఇన్ఛార్జి నరాల రమణారెడ్డి, రవిచంద్ర కుమార్, భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్, గణేష్, పవన్, అనిల్, కోటి, చలపతి, జిలానీ భాష, మీరా మహుద్దీన్, సుజాత, పద్మ, శశికళ, బాల సరస్వతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ తాడి కృష్ణలత, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేదారి లలిత నాంచారమ్మ, నగర అధ్యక్షురాలు సువర్ణ, సుతారం శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు నాగూర్, వల్లెపు మురళి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మర్చిపోకుండా ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇంకో ఇంటికి వెళ్ళిపోయినాక మర్చిపోకుండా మర్చిపోకుండా ఉన్నారా మా చిన్నారా కొంచెం స్టెప్ వెనక్కేనా. తెలుసు కదమ్మా వాసన వాళ్ళు మర్చిపోకుండా 12వ డివిజన్లో ప్రారంభించాము. ఇక్కడంతా డెవలప్మెంట్ దాదాపు 11 కోట్ల వరకు జరిగింది. రోడ్లు కానీ, కాలువలు, పార్కు అన్ని బాగా అభివృద్ధి బాగా జరిగింది. కాబట్టి జగనన్న ఇచ్చే పథకాలు కానీ జనానికి, కాకపోతే ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్ ద్వారా పంపిస్తుంటే ఇప్పుడు ఏదో టీడీపీ వాళ్ళు ఆపారు చంద్రబాబు నాయుడు గారు. అది పాపం ఇబ్బంది వాళ్ళకి, ఈ ఎండల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవటం అనేది అది తప్పు, చాలా దుర్మార్గం. కానీ ఇంకా జనాలు అర్థం చేసుకొని ఎట్లాంటి వాళ్ళు, జగన్ ఎట్లాంటి వాళ్ళు, చంద్రబాబు ఎట్లాంటి వాళ్ళు జనాలకు అర్థమవుతుంది. తప్పకుండా గెలిపిస్తారని ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అడుగడుగునా కూడా మహిళలు నీరాజనం పలుకుతూ ఉన్నారు వాసన్నకి, వదిన గారికి. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో అత్యధికంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి అనేది జరిగింది. అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఉదాహరణకు చూసుకుంటే ఈ 19వ డివిజన్లోనే 11.5 కోట్లు వర్కులు ఈరోజు 19వ డివిజన్లో జరిగాయి. అది ప్రజలందరికీ కూడా తెలుసు. మా దగ్గర కూడా ఏ వర్కు ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది అని కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి రెండు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందుతున్న పథకాలు మరలా తిరిగి అందాలి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ముఖ్యంగా మన డివిజన్ అభివృద్ధికి ఇంత తోడ్పాటు అందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మన డివిజన్ నుంచి
అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన డివిజన్ ప్రజలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఎవరు చెప్పిన మాట కూడా వినకుండా వాసన్నని అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు 30 యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, గ్రూప్ మీటింగులు నిర్వహించుకోవాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అలా తీసుకుని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా వ్యక్తిగత దూషణలు, మతపరమైన అంశాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాటికి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అందరూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ తెలిపారు. ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కిషోర్ బాబు నుంచి విన్నపము, విజ్ఞప్తి ఏమనగా 1/4/2024 నుంచి 30/4/2024 వరకు కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా 30 పోలీస్ యాక్ట్ నియమ నిబంధనలన్నీ కూడా ఆచరణలోకి, అమలులోకి రావడం జరిగింది. ఈ నిబంధనలు అనుగుణంగా ఎవరైనా సరే ర్యాలీలు, సమావేశాలు, గుంపులుగా సమావేశం కావడం, ఎటువంటి అనుమతులు లేకుండా చేసినట్లయితే ఈ 30 పోలీస్ యాక్ట్ కింద వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబో మే 13న జరగబో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కవింపు చర్యలు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి వాటికి తావు ఇవ్వకుండా వారి ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు కల్పించవద్దు. అలా చేసినట్లయితే బైండ్ ఓవర్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు జరుగు చర్య ఏదైనా సరే అవి శిక్షకి గురి కాబడతారు. కాబట్టి ఎవరో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పక్షపాతం లేకుండా, ఎటువంటి బయాస్ లేకుండా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సర్వదా అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ తోటి ఫుడ్ పెట్రోలింగ్, కవాతులు, పికెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ మే 13న జరగబోయే ఎన్నికలలో ఎటువంటి శాంతి భద్రత తలెత్తకుండా ప్రతి ఓటరు, ప్రతి వయోజనుడు, 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీ పురుషుడు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగంగా చేసుకునేలాగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. దానికి విఘాతం కలిగించడానికి ఎవరైనా ప్రయత్నించినా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కూడా మేము తగు చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగానికి, పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఎస్డిపిఓ పోలీస్ అధికారి యొక్క సంతకము లేకుండా, పర్మిషన్ లేకుండా కూడా ఎవరో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు లేదు.
బులెటిన్లో చిన్న విరామం. సార్వత్రిక ఎన్నికలలో మాజీ సైనికుల సేవలను వినియోగించుకోనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కనీసం 1500 మంది మాజీ సైనికులు కావాలన్నారు. ఈ దిశగా మాజీ సైనికులను సన్నద్ధం చేయడానికి ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో మాజీ సైనికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసు సేవలతో పాటు ఇతర యూనిఫామ్ సిబ్బందిని కూడా ఎన్నికల విధులలో వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు ఉన్నందున వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ దిశగా మాజీ సైనికులను సన్నద్ధం చేయాలని సంఘాల నాయకులను కోరారు. ఈ విధులలో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. మే 12, 13 తేదీల్లో మాజీ సైనికుల సేవలను వినియోగించుకుంటామన్నారు. దీనికోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు గౌరవ వేతనాన్ని కూడా చెల్లిస్తామన్నారు. జిల్లాలోని మాజీ సైనికులు తమ వంతుగా ముందుకు రావాలని కోరారు. విధుల నిర్వహణ కోసం తీసుకురావడానికి, అనంతరం వారి స్వస్థలాలకు చేరవేయడానికి ప్రత్యేక వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం రజనీ కుమారి, ఇతర అధికారులు, కంబం, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు మాజీ సైనికుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన గురించి, మన దేశం గురించి మీరు ఎంతమంది మీరు తీసుకువస్తాము, ఇట్స్ పార్టిసిపేషన్ అంతే. మీరు ఓటు వేస్తున్నారు, ఓటేయడానికి కంటే ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోగలుగుతున్నారు అంతే. ఎందుకు మీ దగ్గర వస్తామంటే మీ మీద ఒక నమ్మకం అంతే కదా, లేదంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళను సెక్యూరిటీని పెట్టుకోవచ్చు కదా. సో మన దేశం కోసం ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా ఒక డిసిప్లిన్డ్గా ఏది న్యాయమో న్యాయ పదార్థంలో వెళ్తారు. సో దానికోసమే ఈసారి ఎక్స్ సర్వీస్ మెన్ మీద ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం. సో పోలీస్ సైడ్లో చాలా తక్కువ ఉంటున్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఫోర్స్ అంటే అవైలబుల్ ఫోర్సెస్ సివిల్ నుంచి ఎవరు తీసుకోవాలంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. అంటే వాళ్ళకి తెలుసు ఎట్లా క్రౌడ్ మేనేజ్ చేయాలి, ఎట్లా అథారిటేటివ్గా ఎక్కడ చేయాలో తెలుసు. సో ఎట్లా సబార్డినేట్ పై నుంచి కమాండ్ వస్తే అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని తెలుసు. సో ఇదన్నీ మీ కొత్త వాళ్ళకి ట్రైన్ చేసి చేయడానికంటే వాళ్ళని ఉపయోగం చేసుకుంటే మన ఎలక్షన్స్లో సహకారం ఉంటుంది అందుకోసం. సో ఆ పర్టికులర్ ఉద్దేశంతోనే ఇంత నంబర్స్ గ్యాదర్ చేయాలని అనుకున్నాం. సో మీరు వెళ్ళి మీ అసోసియేషన్స్ వెళ్ళి ఒకసారి అందరితో చెప్పేసి ఇది అసలు డ్యూటీ, నాట్ లైక్ ఒక ఎంప్లాయ్మెంట్. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా మనమందరం భారతీయులమన్న భావనతో సమైక్యంగా ఉండాలని సినీ హీరో సుమన్ ఆకాంక్షించారు. రామ్నగర్లోని బీకే ఎన్క్లేవ్లో ప్రాణిక్ హీలర్ కొనిజేటి రోసయ్య స్వగృహానికి విచ్చేసిన సుమన్ని పలువురు ప్రముఖులు, అభిమానులు కలిసి ఘనంగా స్వాగతించారు. 1978లో తమిళంలో హీరోగా అరంగేట్రం చేసిన తాను స్వయం కృషితో ఇప్పటి వరకు 10 భాషల్లో 800 చిత్రాల్లో నటించినట్టు సుమన్ తెలిపారు. తెలుగులో 100, తమిళంలో 50, కన్నడలో 25 సినిమాలు నటించానని అన్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ నేటి భారతం చిత్రంతో తనకు హీరోగా సుస్థిర స్థానాన్ని తెలుగు చిత్రసీమలో అందించారని అన్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామదాసులో రాముడిగా పౌరాణిక పాత్రలు ధరింపజేసి తనకు పునర్జీవనాన్ని ఇచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని, గురువులని పూజించాలన్నారు. రానున్న ఎన్నికల్లో తమకు, సమాజానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళని మీరే ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్తో తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. మన అభివృద్ధికి తోడ్పాటు అందించిన అభిమానులను, నిర్మాతలకు, దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు తనకు ఇష్టమైన ప్రాంతమని, తన అభిమానులు ఎప్పుడు ఆహ్వానించినా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిని చూపిస్తానన్నారు. కొనిజేటి రోసయ్య, సులోచన, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గాయకుడు నూకతోటి శరత్, ముస్లిం రచయితల సంఘం కార్యదర్శి హుమాయున్ బాషా, రాజా, దివ్య తదితరులు హీరో సుమన్ను సత్కరించారు. తెలుగు సినీ చరిత్రలో సుమన్ అంటే ఒక బ్రాండ్ నేమ్గా తెలుగు సినీ చరిత్రలో
ఒక నూతన అధ్యాయానికి తెరతీసినటువంటి నటుడు సుమన్ గారు. ఈరోజు వారు మన ఒంగోలు వచ్చినటువంటి సందర్భంలో శ్రీ సత్య న్యూస్ తరపున వారితోటి 2 మాటలు మాటామంతి మనం వారితో మాట్లాడదాం. కలియుగ వెంకటేశ్వర స్వామి వారిగా, అలానే శ్రీరాముడిగా అద్భుతమైనటువంటి పాత్రలను పోషించి చరిత్రలో ఆ 2 పాత్రలకి సజీవమైనటువంటి జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా సుమన్ గారికి ఈరోజు ఒక ఆరాధ్య దైవంగా కూడా సుమన్ గారిని భావించేటటువంటి ప్రేక్షకులు ఉన్నారు. ఈరోజు బీకే అపార్ట్మెంట్కి వస్తే ఎంతోమంది మహిళలు వారిని ఇంకా చెరగని అభిమానంతో వారిని చూద్దామని వచ్చారంటే ఇంకా వారి మీద ఉన్నటువంటి అభిమానం చాలామంది మహిళల్లో ఎలా ఉందనేటటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. నమస్కారం సార్ సుమన్ గారు. చాలా సంతోషం. మీరు ఆ రోజు మేము కాలేజీ చదువుకున్న రోజుల్లో మిమ్మల్ని ఇక్కడికి షూటింగ్స్కి వచ్చారు కదా టీ కృష్ణ గారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. మీ అందంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటో మాకైతే తెలియదు, కానీ అలానే మీరు మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషం మీరు ఈరోజు ఒంగోలుకి రావటం. ముఖ్యంగా మీరు ఈ సినీ ప్రయాణంలో మీరు సాధించినటువంటి మజిలీలు చూడండి. ఇది నేను ఇప్పుడు మాట్లాడేది ఏదో ఈ టీవీ ఇంటర్వ్యూ కోసం కాదండి, ఇది అందరికీ ఉపయోగపడాలి. ముఖ్యంగా కొన్ని మనుషులు ఏంటంటే మనకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే జరగదు, లేకపోతే వీళ్ళ ప్రెషర్ లేకపోతే అవ్వదు అని అనుకుంటున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. మా తల్లిదండ్రులు వచ్చేసి కర్ణాటక ఉడిపి దగ్గర మంగళూరు అండి. నేను చదివింది మొత్తం చెన్నైలో అండి. నేను తమిళ్ ఫిలిం ఫస్ట్ తమిళ్లో హీరోగా 78లో నేను డైరెక్ట్ హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఎటువంటి ఒక యాక్టింగ్ తెలియక, ఎటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేక, ఎటువంటి ఒక ప్రెషర్ లేకుండా నేను యాక్టర్ అయిపోయి హీరో అయిపోయి దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని ఈరోజు 46 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 800 సినిమాలు 10 భాషల్లో టచ్ చేస్తున్నాను. నాకంటూ ఒక రికార్డ్ నేను క్రియేట్ చేశాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేసి, 50 సినిమాలు తమిళ్లో హీరోగా చేసి, కన్నడ 25 సినిమాలు చేసి, మిగతాన్ని గెస్ట్ రోల్ అంటే అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇలాంటి సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు చేస్తూ వేరే ఇతర భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, భోజ్పురి, బంజారన్ లాంగ్వేజ్, హిందీ ఇలాంటి భాషల్లో చేసి నేను ముందుకు వెళ్తున్నాను. సరే, దీని అన్నిటికీ మెయిన్ కారణం ఏం చెప్తానంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, నన్ను అభిమానించే అభిమానులు, నిర్మాత, దర్శకులు, సినిమాలు నాకు మంచి మంచి క్యారెక్టర్స్, మాస్, క్లాస్, లేడీస్ ఇలాంటివి రావడం, దాంతో బాగా పాపులారిటీ రావడం. అది కాకుండా మెయిన్గా ఏంటంటే నా పర్సనల్ క్యారెక్టర్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ టువర్డ్స్ ది కెరియర్, ఫెయిత్ దాని మీద, అండ్ భగవంతుడు ఆశీర్వాదాలు తప్పకుండా ఉంది అని ప్రూవ్ అవడానికి నేను వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట అండి. ఒంగోలులో సంచలన సినీ దర్శకుడుగా టీ కృష్ణ గారు ఒక 6 సినిమాలు తీశారు. దాంట్లో కొన్ని పాత్రలు మీకోసమే సృష్టించినట్లు, ఆ సినిమాల విజయవంతంలో మీ పాత్ర కూడా చాలా ఉంది. ఒంగోలుతో అనుబంధం మీకు ఎలా ఉంది? ఒంగోలు యాక్చువల్గా నాకు అంతకుముందు నేను ఒంగోలుకు రాలా. నిజం చెప్పాలంటే టీ కృష్ణ గారు అక్కడ చెన్నైలో చూసి నేటి భారతం సినిమాకి నన్ను ఫిక్స్ చేశారు. అయితే అప్పుడు నాకు 20 రోజులే ఉంది డేట్లు అన్నప్పుడు ఆ 20 రోజులు తీసుకొని నేను చేస్తా అని చెప్పేసి తను షూటింగ్ చేసి పిక్చర్ పూర్తి చేసి పిక్చర్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయి, అది కేవలం ఒక హిట్టే కాదండి, నా లాంటి మనిషికి యాక్టర్గా ఒక మంచి పేరు తీసుకొచ్చింది అండ్ పర్ఫార్మెన్స్లో తీసుకొచ్చింది. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఒంగోలుకి నేను వచ్చాను. అక్కడి నుంచి ఇంకా ఒంగోలుకి రావడం చాలా జరిగింది. దేశంలో దొంగలు పడ్డారు షూటింగ్కి ఒంగోలుకి వచ్చాను. అందుకే ఒంగోలు అంటే నాకు ఒక ప్రత్యేకమైన ఒక సెంటిమెంట్, మా గౌరవం, మర్యాద. ఒంగోలు వస్తేనే నాకు ఆయన టంగుటూరు అయింది. అయినా నాకేంటంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనకి నేనంటే కూడా చాలా ఇష్టం. అప్పుడే ఆయన ఎట్లా అంటే ఒక తమిళ్లో కె బాలచందరు, మన తెలుగులో కె విశ్వనాథ్ గారు అంటే ఫ్యూచర్ గురించి ఎలా చెప్పారో సినిమాలో, అలా ఆయన ఏంటంటే ఆ చిన్న వయసులో చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఆయనకి క్యాన్సర్ రావడం, ఎటువంటి అలవాటు లేని మనిషికి పాపం క్యాన్సర్ రావడం, ఇండస్ట్రీకే ఒక గొప్ప డైరెక్టర్ మనం కోల్పోయాం. బట్ నిజం చెప్పాలంటే నాకు బిగినింగ్ స్టేజ్లో ఒక 10 సినిమాలు హిట్లో ఆయన ఇచ్చిన నేటి భారతం, దేశంలో మండపం ఒక చాలా యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి పేరు వచ్చిందనమాట. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్ గారే నటించాలని చెప్పి ఒక బ్రాండ్ ఆయనకి. అటువంటిది మీరు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి వారిగా నటించారు. ఆ పాత్ర రాఘవేంద్రరావు గారు మీకు ఇచ్చినప్పుడు మీకేమనిపించింది?
చూడండి, దేవుడి సినిమాలు చేయడం అనేది అది మన చేతిలో లేదండి. అది భగవంతుడు అది చేయడానికి, అంటే వాట్ ఐ మీన్ టు సే, ప్రొడక్షన్కి, డైరెక్షన్కి, యాక్టింగ్కి ఒక ఆశీర్వాదం ఉంటేనే అది జరుగుతుంది తప్ప డబ్బు ఉన్నవాళ్ళు అందరూ చాలామంది ఏంటంటే ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది, కుదరలేదు. కానీ ఈరోజు నన్ను నడిపిస్తుంది ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఎందుకు చెప్తున్నానంటే చూసిన 100 మందిలో 90 మంది ఏమంటారంటే మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఉందంటున్నారు. మరి అదే కదా, అంటే ఆ వెంకటేశ్వర స్వామి పవర్ నాకు ఇచ్చినట్టే కదా, వాళ్ళకి వేరెవరు దృష్టిలో కనిపించట్లేదు కదా. అప్పట్లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన సినిమాని చూడాలని చెప్పి రాష్ట్రపతి పిలిపించి నన్ను కూడా పిలిపించి ఇలా పక్కపక్కనే కూర్చొని మేము సినిమా చూసి ఆయనతో టిఫిన్ భోజనం చేసి వచ్చాను. ఈ అదృష్టం ఎంతమందికి ఉంది? అది వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి వారి మేకప్ వేసిన తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీకేమనిపించింది? నమ్మలేని నిజం ఇది. చూశాను, ఇదేంటి నేనా? ఆ కిరీటం, ఆ మేకప్, తర్వాత ఆభరణాలు అవన్నీ వేసిన తర్వాత నాకు ఒక దగ్గర 5 నిమిషాలు నేను అన్నే అద్దంలో అలాగే పైనుంచి కింద చూసుకొని ఇది నేనా, ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను? వేషం బాగానే ఉంది, మరి నటనలో న్యాయం చేయాలి కదా. 8 నెలలు షూటింగ్ చేసాం, 9 నెలలు చేసాం. 9 నెలలు డైలీ మార్నింగ్ 3 గంటలకి లేచి రెడీ అయిపోయి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి మేకప్కి వెళ్ళాలి. దాని టైంలో నేల మీద పడుకున్నాను, కాలుకి చప్పలు వేయాల, వెజిటేరియన్. ఇంట్లో ఒక రూమ్ నాకు ఇచ్చారు సపరేట్గా, ఆ రూమ్లో 8 నెలలు నేను అలాగే ఉన్నాను. మీరు భోగాలు అనుభవించేటటువంటి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ని చేశారు, వెంటనే కష్టాలు అనుభవించేటటువంటి రాముల వారి క్యారెక్టర్ని కూడా రామదాసులు చేశారు. ఈ 2 క్యారెక్టర్ల వేరియేషన్ ఎలా గమనించారు? వేరియేషన్ అంటే సార్, వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఒక రొమాంటిక్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఏంటంటే రొమాన్స్ ఉంది, 2 భార్యలు సరదాగా తమాషగా ఆడుతూ పాడుతూ పోతున్న క్యారెక్టర్. నా లెక్క ప్రకారం సార్, రామ ఈజ్ నాట్ ఏ గాడ్, రామ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. డిఫరెన్స్ ఉంది ఇక్కడ. రామ అన్న మనిషి, ఆయన మనిషి అంటే భగవంతుడు పవర్ ఉంది, మనిషి రూపంలో ఉంది. సో అతను మనిషిగా అతను కష్టాలు అనుభవించాడు. సో రామ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ గాడ్లీ పవర్స్. అభిమానులకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయండి, ఈ ఎలక్షన్ వస్తున్నాయని నేను ఒకటే చెప్తున్నానండి, మీకు ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే మీతో పాటు ఉంటున్నారో, అర్ధరాత్రి వాళ్ళు తలుపు కొడితే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళా రమ్మంటే ఎవరైతే వస్తున్నారో, వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీకు సాయం చేస్తున్నారో వాళ్ళని మర్చిపోవద్దు, పాత వాళ్ళని మర్చిపోవద్దు, కొత్త వాళ్ళని కూడా మీరు స్వీకరించండి. రాజకీయ నాయకులు వాళ్ళు కరప్ట్, అంటే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి మీరు తిడుతున్నారు, ఓకే, అంతా బాగానే ఉంది. మీరెందుకు డబ్బులు తీసుకుంటున్నారు? 5 పార్టీలు మీకు డబ్బులు ఇస్తే మీరు ఎందుకు తీసుకుంటారు? న్యాయం అది? ఒక పార్టీని తీసుకొని ఆ పార్టీకి మీరు ఓటు వేయండి. మీరు 5 పార్టీల దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఆఖరికి మీకు ఏ పార్టీ కావాలో ఆ పార్టీ, అది ఎంతవరకు న్యాయం అది? అప్పుడు మీరు ఎట్లా వాళ్ళు కరప్ట్ని ఎట్లా చెప్తారు? మీరు సర్పంచ్ అయినా సరే, కార్పొరేటర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఇంతవరకు మీకు ఎవరు సాయం చేసో ఆయన ఒకవేళ మర్చిపోతే ఈసారి గుర్తించండి. ఒకవేళ మీకు ఉన్నారా వాళ్ళని చేయండి. నెక్స్ట్ ఎవరు, వాళ్ళ తర్వాత ఎవరు, వాళ్ళని కూడా మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి ఓటు వేయండి. నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు, ఏ మనిషికి నేను చేయట్లేదు. ఎందుకంటే మీ ఊర్లో మీకే తెలుస్తాయి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు. నేను ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఒంగోలులో ఎవరికో వేయమంటే ఎట్లా అవుతుంది? అలా జరగదు. కాబట్టి మీ ఇష్టం. సో మంచి జరగాలి, మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని అందరూ హ్యాపీగా మీరు ఉండండి. అదండి సుమన్ గారు మనకు చెప్తున్నటువంటి అంశం. ఈరోజు మన ఒంగోలుకి వారు విచ్చేసి అభిమానులు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి, ఆ ఓటు హక్కు మీకు కల్పించారు కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోండి అనేటువంటి సందేశాన్ని కూడా వారు ఇవ్వటం జరిగింది. అలానే ఈరోజు సమాజంలో కులాలు మతాలతోటి ప్రజలందరూ కూడా విడిపోతున్నారు. అందరం మనం భారతీయులు అన్నటువంటి భావంతో అందరూ సోదర భావంతో ఉండాలి అన్నటువంటి సందేశాన్ని కూడా వారు ఇచ్చారు. వారు ఇంకా భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ చేసి మన తెలుగు సినీ రంగానికి మంచి పేరు తీసుకురావాలని సుమన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం సార్. సెలవు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఒంగోలుకు 2,10,000 సమాధాన పత్రాలు వచ్చాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులను నియమించారు.
ఈ నెల 8వ తేదీ వరకు ప్రశ్నాపత్రాల మూల్యాంకనం జరగనుంది. మూల్యాంకన ప్రక్రియను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ పర్యవేక్షించారు. ఈ మూల్యాంకనానికి క్యాంప్ ఆఫీసర్గా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్గా ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు వ్యవహరించారు. ఇదిలా ఉండగా 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనానికి నియమితులైన వారిలో తొలి రోజు 80% మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. గైర్హాజరైన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండవ రోజు కూడా గైర్హాజరు అయితే జీతం కట్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. మూల్యాంకనానికి నియమితులైన ఉపాధ్యాయుల్లో కొంతమందిని సంబంధిత ప్రధానోపాధ్యాయులు రిలీవ్ చేయకపోవడంతో వారికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం కార్యక్రమంలో భాగంగా మరి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మొత్తం 130 గ్రూపులుగా ఏర్పాటు చేసినటువంటి 7 సబ్జెక్టులకి గాను మొత్తం 1130 మంది ఏఈలు, 130 మంది సిఈలు, అదేవిధంగా స్పెషల్ అసిస్టెంట్స్ 220 మందిని మనం ముందుగానే కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎగ్జామినేషన్స్లో భాగంగానే 5వ తేదీ 7వ తేదీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకుని కాల్ఫర్ చేసినటువంటి ఆర్డర్స్ కిందికి పంపించినటువంటి సబ్జెక్టు అందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఏఈలు, సిఈలు, స్పెషల్ అసిస్టెంట్స్ అందరూ కూడా మార్నింగ్ 8:30కి ఇచ్చినటువంటి సమయంలో హాజరైన దగ్గర నుండి మధ్యాహ్నం 12 గంటలకే మనకి 80% వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వస్తే ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ 5 o'clock తీసుకుంటూ రాగలిగితే కేవలం ఒక బయాలజీ ఒకటి, హిందీ ఒకటి, అదేవిధంగా తెలుగు కొద్దిమంది మాత్రమే ఒక 15 మంది 20 మంది ఆ స్టాఫ్ని అవసరానికి బట్టి చూసినట్టయితే ఇక అవసరమైనటువంటి ఈ వీళ్ళకి కూడా అబ్జర్వర్ గారు మనకిచ్చినటువంటి వారి సూచనలు ఆదేశాలు చూసి క్లియర్ కట్గా ఆర్డర్స్ అందినప్పటికీ కూడా ఎవరైతే హాజరు కాలేదో వారి నుండి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ రేపటి మార్నింగ్కి డెఫినెట్గా ఎవరైతే ఈ రోజుకి హాజరు కాలేకపోయారో వాళ్ళందరూ కూడా బయాలజీ 25 మెంబర్స్ని కూడా ఏఈలుగా హాజరుపరచడం జరుగుతుంది. మొత్తం అన్ని క్యాంపుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా పూర్తిగా వారి సర్వీసెస్ గాను మేము ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ స్పాట్ చాలా సక్రమంగా నిర్విఘ్నంగా జరగడానికి మా డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ వాళ్ళ సహాయ సహకారాలతో నిండుగా సంపూర్ణంగా మొదటి రోజే సక్సెస్ఫుల్గా మేము మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచ్చిదేవి కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంతో సంతోషంతో ఆత్మీయంగా కావ్యను ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు శ్రీకావ్య వివరించారు. ఈ సందర్భంగా వికలాంగురాలు మాధురి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్నానని, చంద్రబాబు వచ్చిన తర్వాత పింఛన్ తొలగించడమే కాకుండా టిట్కో ఇళ్లు కూడా ఇవ్వలేదని వాపోయారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో పింఛన్ వచ్చిందని, వాసన్న దయ వల్ల ఇళ్ల పట్టా కూడా వచ్చిందని, నేను జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నానని తెలిపారు. మాలాంటి ఎస్టీలు బాగుండాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, నాయకులు చైతన్య, ఆత్మకూరు శేషమ్మ, గార్లగుంట రమణ, ముత్యాల నాగలక్ష్మి, ఓరుపల్లి మహాలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, గుడే పద్మశ్రీ, ఎల్లకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి అమర అతనికి ఇవ్వండి, ఒకసారి నేను చూస్తాను. ఒకవేళ మీ హస్బెండ్ కూడా చెప్పండి. ఆంటీ ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. మా ఫ్యాన్ గుర్తుకు రాలో మామూలు బోలో ఫ్యాన్ రాలో ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఏం చేస్తారమ్మా? ఫ్యాన్ గుర్తు కొట్టేయండి మా తీసుకెళ్ళి తెలుసు పక్కన తప్పకుండా సరేనా? చెప్పండి అందరికి సరే ఖచ్చితంగా బాగుందా? రాజశేఖర్ అంటే నాకు జగనాన్ని బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నెల అయిపోయింది, శుక్రం తీసుకుంది. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అది శుక్రం ముదిరిపోయింది, సూప్ పోతే పగిలిపోతే ప్రాణం పోతా అన్నారు. 2 చోట్ల తిరిగినాక అందరు చెప్పి ఇచ్చారు. నాకు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి నేను హ్యాండిక్యాప్ని, ఎస్టీ కులం చెందినదాన్ని. నాకు వైఎస్ఆర్ గారు నాకు పెన్షన్ ఇచ్చారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు పింఛన్ తీసేశారు. మళ్ళీ మా జగనన్న వచ్చి నాకు మళ్ళీ పింఛన్ కొనసాగించాడు. నాకు సొంత ఇంటి స్థలం వచ్చింది, సొంత పట్టా వచ్చింది. నాకు కిట్కో ఇల్లు కానీ ఇవ్వను అని చెప్పారు. అయినా మా జగనన్న వస్తాడు, నాకు ఇస్తాడన్న నమ్మకం నాకుంది. నాకు మళ్ళీ మా జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు. అలాగనే మా వాసన్న గారు కానీ నాకు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా ఆదుకున్నాడు. నాకు హెల్త్ బాగుండపోయినా మన వాసన్న నాకు ఎంతో హెల్ప్ చేశాడు. మా జగనన్నని ఇప్పుడు వరకు మన తలరాతలు మార్చాడు. ఇంకా ఇంకా మారిపోతాయి. ఒక్కసారి మళ్ళీ జగనన్నకు అవకాశం ఇవ్వండి. మీ అందరి గుంటూరు వైపు నుండి ఒంగోలు నగరానికి వచ్చే ప్రజానికానికి నగరపాలక సంస్థ పొగతో స్వాగతం పలుకుతుంది. నగరంలోని వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా మంగమ్మ కళాశాల నుండి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు గల పడమర భాగంలో వ్యర్థ పదార్థాలు మొత్తం అక్కడే పోగేసి తగలబెట్టడంతో ప్రజలకు పొగ స్వాగతం పలుకుతుంది. ఎటువైపు నుంచి వాహనాలు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలను ట్రాక్టర్ల ద్వారా నగరపాలక సిబ్బంది గుత్తికొండ వారి పాలెంలో గల డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అలాంటి పద్ధతిని నగరపాలక సంస్థ అధికారులు మరిచిపోయినట్లున్నారు. మంగమ్మ కళాశాల ప్రాంతంలో రోడ్డు వెంబడి వ్యాపారులు ఎక్కువగా ఉండటం, అక్కడ వచ్చే వ్యర్థ పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా వేయడంతో ఆ ప్రాంతం మొత్తం వ్యర్థ పదార్థాల మయంగా మారింది. వాటికి నిప్పు పెట్టడంతో వచ్చిన పొగతో ఆ ప్రాంతంలో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని వాహనదారులు వార్పోతున్నారు. ఇప్పటికైనా గుత్తికొండవారిపాలెం డంపింగ్ యార్డుకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలు రైలుపేటలోని నేతాజీ హైస్కూల్ను సినీ హీరో సుమన్ సందర్శించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సాయిరాం కాలేజ్ చైర్మన్ మోహన్ రావు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డిలు సుమన్ను శాలువాతో సత్కరించారు. పిల్లలు సక్రమంగా విద్యలో ఎదిగినప్పుడే వారు ఉన్నత స్థితికి వెళతారని, అలాంటి విద్యను నేతాజీ హైస్కూల్లో పిల్లలకు అందించడం గమనించామని సుమన్ అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు అందజేసిన విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే స్కూల్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది ఈరోజు చాలా అవసరం అనేది చాలామందికి తెలియట్లేదు. ఎక్కడ తెలుస్తుందంటే వాళ్ళ పిల్లలు అంటే ప్రాపర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేకుండా లేదా ఎడ్యుకేషన్ లేకుండా ఎదిగిన తర్వాత వాళ్ళకైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా అవతల వాళ్ళు మీకు ఇంగ్లీష్ వచ్చా లేదా అది వచ్చా లేదని తెలిసినప్పుడు అప్పుడు పిల్లలు పాపం చాలా బాధపడతారు. తల్లిదండ్రులు మాకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, విద్య ఇవ్వలేదు, అన్నీ ఇచ్చారు కానీ విద్య ఇవ్వలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నిర్లక్ష్యంతో పోతుంది, కొన్ని ఏమో అవసరం లేదని చెప్పి పేరెంట్స్ అనుకుంటున్నారు. కొందరేమో ఏంటంటే అవసరం ఉంది అని చెప్పి చేస్తున్నారు. నేను ఫస్ట్ చెప్పిన వాడు ఏంటంటే వాడు ఇంకా లైఫ్లో ఎక్కడికి వాడు వెళ్ళలేదు. విదేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ తిరగాలి, నేషనల్ వైడ్గా తిరగాలంటే హిందీ తిరగాలి. మినిమం ఎడ్యుకేషన్ ఉంటేనే ఏ జాబ్ అనేది దొరుకుతుంది. వాడు ఎందుకో చాలా లేజీగా వదిలేస్తున్నారు. అది చాలా తప్పు. పేరెంట్స్ చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అది ఉంది అనుకుంటారు. అది చాలు. ఆస్తి డబ్బులు మనం చేయలేము. సో ఈరోజు ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకుని పేరెంట్స్ మంచి స్కూల్, నేతాజీ స్కూల్ ఈ ఏరియాలో మంచి మనిషి మంచి పోలీసు వారి కొంచెం ఆయన మంచి క్వాలిటీ, మంచి మ్యాక్సిమం ఆయన లెవెల్లో మంచి టీచర్స్ని ఏర్పాటు చేసి మంచి ప్రెమిసెస్, స్కూల్ ప్రెమిసెస్ చాలా ఇంపార్టెంట్. చాలామంది స్కూల్ కాలేజీ పెడతారు, ప్రెమిసెస్ చేసి లోకల్ వాళ్ళకి బాగా ఈజీగా అందుబాటులో వెళ్ళాలి. వేసవిలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం అమ్మ ఫౌండేషన్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు 2వ పట్టణ ఇన్స్పెక్టర్ జగదీష్ అన్నారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అమ్మ ఫౌండేషన్ ప్రతి ఏడాది నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, మంచినీళ్లు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల దాహార్తి తీర్చి సేవ చేసే దాంట్లో అమ్మ ఫౌండేషన్ ముందుండాలని కోరారు. నిర్వాహకులను జగదీష్ అభినందించారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు పాతూరు మురళీకృష్ణ, తిరుమలేశ్వరి, కీర్తి, మురళీకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, బైరపనేని సాయి పవన్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, నాగమల్లేశ్వరరెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు. నిలబడు अरे बच्चे ఈరోజు మన కొత్తపట్నం బస్టాండ్లో పాతూరు మెడికల్స్ వారి ఆధ్వర్యం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చక్కటి చలివేంద్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. దాంట్లో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంతో మంచి విషయం. ఈరోజు ఈ విధంగా ఎండాకాలంలో ఏర్పాటు చేయడం
అదేవిధంగా ప్రజలు దీన్ని వినియోగించుకొని దాహార్తి తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మన అమ్మ ఫౌండేషన్ తరఫున గత 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చలివేంద్రం పెట్టి మజ్జిగ పంపిణీ, చలివేంద్రం వాటర్ ప్రతి పేదలకి వచ్చే వాళ్ళకి దాయాత్ర తీయడానికి ప్రతి సంవత్సరం సేవ చేస్తున్న అమ్మ ఫౌండేషన్ తరఫున మరి ఎన్నెన్నో చేయాలని మేము ఇప్పుడు ముందుంటాము. మీకు థ్యాంక్ యూ మీ అందరికీ. గత 7 సంవత్సరాల నుంచి మా అమ్మ ఫౌండేషన్ సభ్యులందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి తోచినంత సేవ చేస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం తీసుకొని ఈ సంవత్సరానికి వేసవి స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరికీ మా వంతు సహకారంతో దాహార్తి తీర్చే కార్యక్రమంలో భాగంగా ఈ చలివేంద్రం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే ఒక 2-3 నెలలకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. సో ప్రజలందరూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. కాపుల సమస్యల పరిష్కారం కోసమే కాపు సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. నగరంలోని రామ్నగర్ మొదట వలయంలో ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో భగవోత్తరః. సత్రశ్రీ రాజకీయాలకు అతీతంగా కాపుల సంక్షేమ అభివృద్ధి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని సంజీవ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నలుమూల నుండి వచ్చే కాపులు, కాపు సోదర నాయకులు ఈ కార్యాలయం ఉపయోగించుకోవాలని అన్నారు. నిరుద్యోగులతో పాటు చాలామంది సమస్యలపై సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, అలాంటి వారికి కూడా రాత్రి సమయంలో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని కాపు సోదరులు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కాపు నాయకులు పోలేరయ్య, చెన్నంశెట్టి శివ, పాలెం సురేష్, మారిశెట్టి చంద్రశేఖర్, పోల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అయింది. మన కాపులందరూ ఐకమత్యంతో ఉండి ప్రతి ఒక్కరూ కాపు సమస్యలు, దౌర్జన్యాలపై మా ఏకీగ్రీవంగా అందరం కలిసికట్టుగా సమస్యలను తీర్చే విధంగా, కాపులు అభివృద్ధి చెందే విధంగా, ఐకమత్యంగా ఉండే విధంగా ఓన్లీ కాపు సంఘం అనేది ఏర్పాటు చేయడమైంది. కాపుల అభివృద్ధి కోసం మాత్రమే కాపు సంఘాలు ఏర్పడ్డాయి. రాజకీయాలకు అతీతంగా కాపు సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాపు సంఘం మా కాపులు ఇలా జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయటం చాలా సుహృద్భావ వాతావరణం, చాలా మంచి పని. ఇది మనం అందరం దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఆఫీస్ ఇట్లాగే మనం చక్కగా నడుపుకోవాలని కోరుతూ విరమిస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా కాపులకి ఏ అవసరం ఉన్నా సరే ఈ ఆఫీస్ ద్వారా మున్ముందు ఇంకా బృహత్ కార్యక్రమాలు అన్నీ సవ్యంగా చూసుకునే విధంగా సంజీవ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మా వంతు బాధ్యతగా టీమ్ 19 కూడా ఈయనకి సహకారం అందిస్తూ కాపులు ఏ అవసరం ఉన్నా, ఒకవేళ నైట్ స్టే ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే ఈ ఆఫీసు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ, క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు రాజప్ప నగర్ రోడ్డు గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో కవి సమ్మేళనం, కళా మిత్రమండలి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంస్థల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, నరసం గౌరవ అధ్యక్షులు తెల్ల అరుణలు తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీ నరసం కార్యాలయంలో నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ కరపత్రాన్ని ఆవిష్కరించారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనంలో నిర్వహిస్తారని అరుణ తెలిపారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో కళా మిత్రమండలి జాతీయ కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, కుర్రా ప్రసాద్ బాబు, మిడసల మల్లికార్జునరావు, యువి రత్నం, ఎం సూర్యకుమారి, బీరం అరుణలు తదితరులు పాల్గొన్నారు.
కళామిత్ర మండలి మరియు నరసం ఆధ్వర్యంలో రేపు 7వ తేదీన అంటే ఏప్రిల్ 7వ తేదీన ఉగాది కవి సమ్మేళనం జరుగుతుంది. క్రోధినామ ఉగాది సంవత్సరం సందర్భంగా మరి 40 మంది కవులతోటి అక్కడ కవుల యొక్క సమ్మేళనం జరుగుతుంది. ఈసారి ఈ కళామిత్ర మండలి నరసం ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాము. మరి మాకు ఇంకా ప్రభుత్వం వైపు నుంచి కూడా కార్యక్రమం జరిగినా కూడా మేము ఆహ్వానించదలుచుకున్నాము. ఈ కార్యక్రమంలో మరి ఎక్కడ జరుగుతుందంటే మన గౌతమి పబ్లిక్ స్కూల్లో మోడల్ పబ్లిక్ స్కూల్లో జరుగుతుంది. అదే సందర్భంలో ఆ కార్యక్రమానికి మేకల కొండయ్య గారు అంటే గౌతమి పబ్లిక్ స్కూల్లో నాగపేరు ఆదినారాయణరావు గారు అట్లాంటి వాళ్ళందరూ కూడా అతిథులుగా ఉంటారు. డాక్టర్ నూనె అంకమరావు గారు వారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కవులు అందరూ పాల్గొని నూతన సంవత్సరంలో ఇకనైనా ప్రజలు హాయిగా ఆనందంగా వర్ధిల్లాలి. అందులో తెలుగు ఉగాది నా కొత్త సంవత్సరం కాబట్టి ఈ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ కవులు తమ యొక్క గళాలను వినిపించడం కోసంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కవి సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కళామిత్ర మండలి అలాగే నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పైగా కవులు ఇటు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి వారు కవితలను వినిపిస్తారు. అలాగే ప్రముఖులైనటువంటి వాళ్ళు పెద్దలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. కావున పట్టణంలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 24కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ శిక్షణ ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాలిసెట్ 24లో మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా తమ కళాశాలకు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. మనకి ఇచ్చినటువంటి విషయాలన్నీ మనం కనుక్కోవాల్సింది. ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ ఇట్లా మనము చిన్న చిన్న ఫార్ములాస్ ఉపయోగించుకొని లాజికల్ గా థింక్ చేసి ఆన్సర్ ఇవ్వడం. క్వశ్చన్ ఈజీగా ఉంది అంటే మీరు ప్రతి టాపిక్ లో కూడా కీ పాయింట్స్ ని అర్థం చేసుకోవాలి. టాపిక్ లో కీ పాయింట్స్ అర్థం చేసుకుంటే మనం ప్రాబ్లం చేయడం చాలా ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నుంచి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ రోజున ఒక్క రోజునే 53 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని క్లాసులకు అటెండ్ అయ్యారు. రేపటికి ఈ స్ట్రెంగ్త్ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మా కాలేజీలో ఈ పిల్లలకు నుంచి దూరం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఫ్రీ అకామిడేషన్ అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్లో ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు రోజుకి 100 రూపాయలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా క్యాంటీన్ ద్వారా. ఈ అవకాశాన్ని ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఒంగోలు డిస్ట్రిక్టే కాదండి, బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చినా కానీ మేము చేయడానికి రెడీగానే ఉన్నాము. ఏదైనా మా ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ, పేద విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాలు చేరాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా కాలేజీలో ఈ కోచింగ్ నిరంతరాయంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి 24 ఏప్రిల్ వరకు కూడా ఈ కోచింగ్ నిరంతరాయంగా జరుగుతుంది. ఒక్క సంవత్సరాది రోజున 9వ తారీఖున మాత్రమే సెలవు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన సండేస్, సెకండ్ సాటర్డేస్ అన్నింటిలో కూడా ఈ కోచింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కోచింగ్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి మా కాలేజీలోనూ ఇతర కాలేజీలోనూ కూడా సీట్లు సంపాదించుకున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చరిత్ర, రాజనీతి శాస్త్రం అధ్యాపకులకు ఒంగోలులో 5 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల రిసోర్స్ సెంటర్లో ప్రారంభమైన శిక్షణ తరగతులను ప్రిన్సిపల్ కళ్యాణి ప్రారంభించి అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు.
నూతనంగా అమలు చేయనున్న సిలబస్ గురించి శిక్షణలో చర్చించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ ఆన్లైన్ ద్వారా అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. పొలిటికల్ సైన్స్ రెండు కలిసి జరుగుతున్నాయి. వీక్ మొత్తం ఉంటాయి. సో దానికి మనకి నలుగురికి అడ్మిస్ ఒకటి హిస్టరీకి ఇచ్చినారు. ఈ ఇనాగరైజేషన్ అయిపోయాక మీకు పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఇక్కడే జరుగుతుంది. హిస్టరీ వాళ్ళకి మాత్రం నెంబర్ 19లో జరుగుతుంది. మేడం గారిని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అంటే ఒకదానికోసం ఇంకోటి వెయిట్ చేయడం ఉంటారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ 5 డేస్కి మీకు ఇక్కడ మంచిగా రిజోర్ట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, అద్దంకి అభ్యర్థి చిన్న హనిమిరెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అద్దంకి అభివృద్ధితో పాటు రానున్న ఎన్నికల్లో హనిమిరెడ్డి సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ సురేష్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నందిగం సురేష్ అన్నారు. వైసీపీ పాలనలో మేలు జరిగిందని భావిస్తేనే ఎంపీ అభ్యర్థిగా నన్ను హనిమిరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై 2 సార్లు బటన్ నొక్కి ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు ఇచ్చే ఆశీర్వాదంతో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావడంతో సంక్షేమ పథకాలు అన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారన్నారు. బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, పాణ్యం చినహనిమిరెడ్డికి గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, డీజేలతో పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి, కాళి ఆంజనేయ ప్రసాద్ రెడ్డి, బడుగు శ్రీలక్ష్మి, శంకర్, బండారు వెంకాయమ్మ, గురవయ్య, మంచాల శ్రీనివాసరెడ్డి, మక్కిన వెంకటరామారావు, దాన నాయక్, బుర్రి ఆదినారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి మండలం చింతలపాలెం జెడ్పీ పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ రామశర్మ అధ్యక్షతన విద్యార్థులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసిందని గుడ్ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ మండ్రు ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా విద్యార్థులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108, 104, 112 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి సేవలు పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సొంత వైద్యం కాకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి చికిత్స పొందాలని డైరెక్టర్ రమేష్ బాబు సూచించారు. ఉపాధ్యాయులకు జన విజ్ఞాన వేదిక జిల్లా సెక్రటరీ వెంకటేశ్వర్లు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల దాకా మీరు స్కూల్లో ఉండొద్దు, ఎండకు ఉండమని మీకు మధ్యాహ్నం పూట చదివిస్తున్నారా? చెప్పమ్మా. ఎక్కడ చూసినా కూడా మధ్యాహ్నం పూట పిల్లలు క్రికెట్ ఆడటము, అవునా, బయట తిరగటము అట్లా జరుగుతూ ఉంది. మీకు మధ్యాహ్నం పూట ఎందుకు ఇచ్చారు అంటే ఇంట్లో ఉండమని ఇచ్చారు. వడగాలు ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు కానీ మరి విపత్తుల శాఖ వారు కానీ ఈ మధ్యకాలంలో పేపర్లు వేస్తూ ఉన్నారు. విపరీతమైన వడగాలులు వస్తున్నాయి. వడగాలులకి పిల్లలు పెద్దలు అందరూ కూడా దాని బారిన పడి అనారోగ్యం పాలవుతారు, ప్రాణాంతానికి కూడా తెచ్చుకుంటారు, ప్రాణం మీద కూడా తెచ్చుకుంటారనే ఉద్దేశంతో మనకి టీవీల్లోనూ పేపర్లోనూ అనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా 12 గంటలు దాటిన తర్వాత మీ పాఠశాల వదిలిపెట్టి అందరూ కూడా ఎక్కడ ఉండాలి? మీరు ఇంట్లోనే ఉండాలి, బయటికి అసలు రావద్దు. మీకు ఇచ్చిన మీ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ ఇంట్లో చేసుకుంటూ, అలాగే మీకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ, అదే సెల్ ఫోన్లో చూడకుండా ఈ ఖాళీ టయాన్ని సెల్ ఫోన్కు మీరు అటాక్ అయ్యారంటే మధ్యాహ్నం మీకు 12 గంటల నుంచి 1 గంటకి మరి పాఠశాలలో ఉండాల్సిన సమయాన్ని మీరు సెల్ ఫోన్లు ఉపయోగించుకొని మీరు దాన్ని మీ యొక్క చదువుకి ఆటకు కలిగించకుండా మీరు మీ గృహాల్లోనే ఉండాలి. అలాగే వడదెబ్బ తగిలినప్పుడు, ముఖ్యంగా వడదెబ్బ ఎందుకు తగులుతుందంటే మన శరీరంలో పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 2/2/2024 మంగళవారం సహారీ ఉదయం 4:43 ఇఫ్తారీ సాయంత్రం 6:26 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అలాంటి స్నేహితుణ్ణి పొందడమే కష్టం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.